క్రీమ్ యూజ్ చేయకుండా హెల్తీగా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి ముచ్చట్లు. నేను ఇవాళ అవకాడోతో హెల్తీగా ఐస్ క్రీమ్ చేస్తున్నా. సో దానికోసం ముందుగా బాదం పప్పుని 1/3 కప్ సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికోసం 2 అవకాడోస్ పండినవి మకానా 3/4 కప్ వేసుకోవాలి. జీడిపప్పు 1/3 కప్ వేసుకోవాలి. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్. ఆ తర్వాత మనం సోక్ చేసుకున్న బాదంని పీల్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 కప్ వేడి పాలు పోసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కుంకుమ రెబ్బలు వేస్తున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేదన్నా ఆప్షనల్ మాత్రమే. మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఒక 25 మినిట్స్ సోక్ చేసుకోవాలి. మినిమం 25 మినిట్స్ సోక్ అవ్వాలి. ఆ తర్వాత మన బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద ఇందాక అవకాడోస్ చూపించా కదా, అవి అప్పుడు కట్ చేసి చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి లోపల పాడవుతాయి కదా, ముందే చెక్ చేసుకొని బ్లాక్గా రాకుండా వాటర్లో వేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దాంట్లో నుంచి సీడ్ తీసేసి లోపల ఉన్న పల్ప్ని జార్లో వేస్తున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అలాగే 1/3 కప్ హనీ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి మనం దీన్ని ఫైన్ క్రీమీ పేస్ట్ కింద వేసుకోవాలి. ఇంకా అది మంచిగా క్రీమీగా బ్లెండ్ అయ్యాక దాన్ని మన ఫ్రీజర్ సేఫ్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, నేను ఇక్కడ ప్లాస్టిక్ ర్యాప్ చేస్తున్నాను, మళ్ళీ ఏమైనా జరిగితే లీక్ అవుతుందని. సో అది కూడా ఆప్షనల్ మాత్రమే. మీరు స్ట్రైట్ పెడితే కూడా ఇష్యూ ఏమి ఉండదు. ఇప్పుడు ఈ కంటైనర్ ని మనం ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. 1.5 అవర్ 2 అవర్స్ తర్వాత ఒకసారి కలిపి మిక్స్ చేసుకోవాలి. కానీ నేను నైట్ చేశాను, సో నేను మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ కలిపి తీసి ఒకసారి మిక్స్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేశాక మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేసి ముందు 20 to 25 మినిట్స్ ముందు బయట పెట్టుకుంటే క్రీమీగా వస్తుంది. ఇంకా అప్పుడు మనం ఐస్ క్రీమ్ బౌల్లోకి అండ్ అప్పుడు మనకు కావాల్సిన నట్స్ అండ్ ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తింటే మన ఏమి హెల్త్ అవకాడో ఐస్ క్రీమ్ రెడీ. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.